నమస్తే వణక్కం అందరికీ. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో కార్తీక మాసం ఏముంటాయి చెప్పండి? ఎవ్వరు నాన్ వెజ్ తినరు. సో, అలాంటి వాళ్ళ కోసం చికెన్ అంటే కొంతమంది అనుకుంటారు కదా! చికెన్ మిస్ అవుతున్నా, ఎగ్ మిస్ అవుతున్నా అలాంటి వాళ్ళకి ఆ ఫీలింగ్ లేకుండా మనం మనం వెరైటీగా చేసుకోవచ్చనమాట. గుడ్డే కానీ గుడ్డు కాదు. చికెన్ లాంటిది కానీ చికెన్ కాదు. అది ఎలాగో ముందు ఆ ప్రాసెస్ అంతా చూసేద్దామా? ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో వాటర్ పోసుకోండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని బాగా మరగబెట్టండి. ఈలోగా ఒక పాత్ర తీసుకోండి. ఒక పాత్ర అంటే ఏదో నాన్ స్టిక్ కడాయి అనుకోండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేయండి. ఇది చలికాలం కాబట్టి కొంచెం గడ్డకడుతుంది. ఏ నూనె వేసినా పర్లేదు, కానీ మనం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకే రకం కూడా ఎక్కువ వాడకూడదు. సో అర్థమవుతుంది కదా. నేను ఆయిల్ పోసి బాగా మరగపెట్టుకోవాలన్నమాట. ఈ నూనె అన్నది ఏంటంటే సలసలా మరగాలన్నమాట. ఎంతలా అంటే మనం ఈ చికెన్ గుడ్డు కానీ గుడ్డు వేసినప్పుడు అందులో ఆయిల్‌లో మంచిగా ఇదైపోవాలన్నమాట. ఈలోగా మనం మిల్ మేకర్‌లో ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! డీమార్ట్‌లో దొరుకుతాయి. మన షాపుల్లో దొరుకుతాయి. అలాంటివి ప్యాకెట్స్ తెచ్చుకొని మనం ఈ ఆయిల్‌లో నూనెలో వేసేయాలని సారీ నీళ్ళలో ఈ మరగబెట్టిన నీళ్ళలో ఫస్ట్ వీటిని ఇవేంటంటే గట్టిగా ఉంటాయి కదండీ! సో, ఇవి మెత్తబడాలన్నమాట. కొంతమంది వేడి నీటిలో వేసేసి పక్కన పెడతారు. లేదంటే కొద్దిసేపు ఉడికించుకుని అది ఉడికిన తర్వాత మనం దింపేసి పిండేసినా అయిపోతుందనమాట. ఇందులో వాటర్ అన్నది ఎక్కువ ఉందంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుందనమాట. సో, మనకు అలా పీల్చకూడదు ఆయిల్‌ని. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ నూనె నీళ్ళు మరిగిన తర్వాత వేస్తానమాట. సోయా చంక్స్‌లో 2 రకాలుంటాయండి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. దీన్ని మనం పకోడీ కింద వేసుకోవచ్చు. ఇట్లా బజ్జీల కింద చేసుకోవచ్చు. లేదంటే ఇలా చికెన్ మాదిరి చేసుకోవచ్చనమాట. సేమ్ అట్లాగే ఉంటుంది. ఆ ఫ్లేవరే వస్తుందనమాట. సో, నేను రాసి పెట్టినయన్నీ మీరు ఐటెమ్స్ తెచ్చుకున్నారంటే మనం ఇంట్లోనే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. బయటైతే ఒక లెగ్ పీస్ ఎంత అనుకుంటున్నారు? 100 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. నాకు అంత తెలీదు. నేనంత ఎక్కువ తినను బయట. తక్కువ ఎప్పుడో తిన్నది చెప్తున్నా అనమాట. ఇలాగే మనం కార్తీక మాసంలో చేసుకుంటే బావుంటుందనమాట. చాలా బావుంది. ఫస్ట్ టైం చేసినా మంచిగా కుదిరిందనమాట. నీళ్ళలో పసుపు, ఉప్పు ఎందుకేసానంటే దీంట్లో కొంచెం లైట్‌గా అదొక స్మెల్ నచ్చదనమాట కొంతమందికి. సో, ఆ స్మెల్ రాకుండా నేను నీళ్ళలో అన్నది నేను కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసాననమాట. వేసి మంచిగా ఇవన్నీ ఉడికేంత వరకు బాగా గిరగిర తిప్పేసేయండి. చేతికి పని పెట్టండి. గిర్ర గిర్ర గిర్ర, గిర్ర 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 అలా తిప్పేసి చూస్తున్నారు కదా! నేను కిందకి పైకి, కిందకి పైకి అంటున్నాను. లేదంటే పైనంతా ఉడకకుండా అడుగున ఉడికి అంత బాగోవనమాట. సో, అన్నీ సమపాల్లో ఉడకాలన్నమాట. అప్పుడే కొంచెం బావుంటుంది. లోపలేంటంటే ఇంకా పచ్చి పచ్చిగా గట్టి గట్టిగా ఉంటుందన్నమాట. మనం చూసుకొని ఒక్కొక్కటి ఇలా దాన్నేమంటారు గిల్లి చూసినా మనకు తెలిసిపోతుంది. లేదంటే నొక్కు చూసినా మనకు తెలుస్తుందన్నమాట. సో, కాబట్టి మనం ఇలా మంచిగా తిప్పుకుంటూ ఉంటే సావరంగా ఎంతండి మనం ఓపికగా చేసుకుంటే ఏదైనా. చూసారు కదా! నేను నొక్కు చూస్తున్నాను. ఇంకొంచెం పలుకుంటుంది. అంటే కొంచెం లోపల పైన మెత్తగా ఉన్న లోపల కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా హెల్త్‌కి చాలా మంచివండి. మనం ఇలా బిర్యానీలో వేసుకున్న, కర్రీ చేసుకున్న ఇలా దీంతో మిల్ మేకర్‌లతో అనేక రకాల వెరైటీస్ చేసుకోవచ్చనమాట. బావుంటుంది. సో, పెద్ద వాటితో అయితే మనం బిర్యానీ కానీ, కర్రీ కానీ పకోడీ కానీ చేసుకుంటే బావుంటుంది. ఇలా చిన్న చిన్నవి స్నాక్స్‌లా చేసుకున్న, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలతో తిన్నా చాలా బావుంటుందనమాట. చూసారు కదా! మెత్తగా చిన్నవి ఉడికిపోయినాయి. ఇంకా పెద్దంతో పలుకుంది లోపల. అది కూడా ఉడికిన తర్వాత చూసారు కదా! ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్స్ అంటారు. ఇవి మనం తెచ్చుకోండి. మీ దగ్గర ఉన్నా లేకపోయినా. లేకపోతే స్పూన్లు ఉపయోగించండి. లేదంటే ఇలాంటివి తెచ్చుకొని మనకిది అవసరం అనమాట. మన చికెన్‌లా కనిపించాలి కదా మరి. కానీ అవి అవసరం అనమాట.
చూసారు కదా నేను ఉడకపెట్టుకున్నాను. సో, నాకు ఇలా ఉడికిపోయింది. సో, నాకు ఈ స్టేజ్‌లో చాలు. నేనేం చేస్తానంటే ఒక సైడ్‌కి వంపేసి నీళ్ళంతా దాంట్లో చన్నీళ్ళు వేసి, ఆ నీళ్ళు కూడా వంపేసి బాగా పిండేసి పక్కన పెట్టాలన్నమాట. ఇందులో చెప్తున్నాను కదా నీళ్ళు ఎక్కువ ఉంటే అదేంటంటే ఆయిల్ పీల్చేసి ఆయిలీగా ఉంటుంది, బాగోదు. సో, మనకి నీళ్ళు ఎక్కువ ఉండకూడదు కాబట్టి దాన్ని మనం శుభ్రంగా పిండేయాలన్నమాట. ఎంత పిండితే అంత బాగుంటుందన్నమాట. దీన్ని చాలామంది చిన్న చిన్నగా మనం నీళ్ళు పిండేసిన తర్వాత ఇట్లా ఉంటాయన్నమాట. దీన్ని మనం ఇలా పకోడీ కింద వేసుకోవచ్చు. నేను 3 రకాలుగా చేస్తున్నాను. 1 పకోడీ, 2 చికెన్ లెగ్ పీస్, 3 ఎగ్ బజ్జీలాగా అనమాట. చూసారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పకోడీ ఇలా వేస్తాను కాబట్టి ముందు మసాలా జల్లుకుని లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు అన్నది ఏ స్మెల్ని రానివ్వకుండా హెల్త్కి మంచిదనమాట. తర్వాత కారం వేసుకోవాలి. నేను అన్నీ లైట్గా వేసుకుంటున్నాను కారం గట్టని. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ పసుపు వేస్తే బాగుంటుంది అనమాట. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. గమనించండి, సాల్ట్ ఎక్కువ వేస్తే ఉప్పు కసం అయిపోతుంది. ఎందుకంటే మనం వాటర్లో వేసాం, ఇలాగా వేస్తున్నాం. తర్వాత సాస్ చేసుకున్నప్పుడు సాస్లో కూడా వేస్తాం కాబట్టి అన్నీ చూసుకుని సమపాళ్ళు వేసుకోండి. పాలలో వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. సో, మీ దగ్గర శనగపిండి కానీ, మైదా పిండి కానీ, కార్న్ ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ ఏవైనా 2 స్పూన్స్ వేసుకోండి. అవన్నీ వేసినా పర్లేదు. వరిపిండి కొద్దిగా వేసుకున్నా పర్లేదు. నా దగ్గర ఉన్న పిండి కొంచెం మైదా, కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, కొంచెం కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా వేసి మనం మంచిగా తిప్పుకోవాలి. వేసుకుంటే కలర్ వేసుకోవచ్చు, ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో, నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెం కలర్ వేసుకున్నాను. కలర్ వేసుకుంటే కొంచెం మంచిగా కంటికి మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. మీ ఇష్టం. హెల్త్ పరంగా వద్దనుకుంటే మానేసేయండి. చూసారు పిండేసిన తర్వాత మనకి ఇంకా మిల్ మేకర్లో చెమ్మ తడి ఉంటుందన్నమాట. ఆ చెమ్మ తడి అన్నది ఏంటంటే పీల్చుకుంటుందన్నమాట పిండిని. సో, మనం వాటర్ కూడా మనం వేయాల్సిన పని లేదు. వాటర్ వేస్తే చెప్పాను కదా నూనె ఎక్కువ పీల్చి బాగోవు. మనం ఇవన్నీ మంచిగా పట్టేలాగా తిప్పాలన్నమాట. గిరగిరగిర తిప్పేసేయండి. ఎంత బాగా తిప్పితే అంత బాగుంటుందన్నమాట. నేను మసాజ్ చేస్తున్నాను అనమాట వీటికి. మసాజ్లా చేసి మంచిగా ఇవన్నీ కలపాలన్నమాట, తిప్పాలన్నమాట. బాగుంది కదా. అట్లాగే నేను ఒక 5, 6, 7 నిమిషాల వరకు అలా తిప్పుతూ ఉన్నాను అనమాట. ప్రతిదీ ముక్కకి కారం, పసుపు, ఉప్పు, మసాలా అన్నీ పట్టాలన్నమాట. సో, ఈ ఆయిల్ మరిగింది కదా, అందులో ఏటో అనుకోకండి, ఆల్రెడీ నేను పకోడీ వేయించింది కదా ఆయిల్, అది మీకు కనిపిస్తుంది అనమాట. మనం వేడి వేడి ఆయిల్లో ఇది వేసేసి మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే నూనె పొంగిపోయి పైకి వచ్చేస్తుంది. కొంచెం పెద్ద కడాయి లాంటిది పెట్టుకోండి. ఇలాగా మంచిగా త్వరగా వేగిపోతాయి అన్నమాట, బాగుంటుంది కూడా. సో, నేను ఇవన్నీ మంచిగా వేయించుకుంటున్నాను. బాగాని వేయించుకుని కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటాయి. లేదు జ్యూసీగా కావాలంటే మనం ఈ సాసులన్నీ వేసుకుని దాంట్లో వేసేసుకున్నా బాగుంటుందన్నమాట. మనం ఎలా చేసుకున్నా బాగుంటుందండి. మనం చేసుకోవాలి కానీ ఓపిక కానీ ఈ చలికాలంలో, వర్షాకాలంలో కాఫీ తాగినప్పుడో, టీ తాగినప్పుడో, లేకపోతే సూప్స్ తాగినప్పుడో ఇట్లాంటివన్నీ పక్కన ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. మనం ఇది మీడియంలో పెట్టుకుని మంచిగా వేయించుకున్నాం కదా. సో, మళ్ళీ మనం అదే గిన్నెలో కలిపేద్దాం అనమాట. ఎట్లా అంటే మళ్ళీ కడగాల్సిన పని ఏమీ లేదు. మనం ఆ గిన్నెలోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా పిసికినా లేకపోతే మిక్సీ ఒక 2 తిప్పులు తిప్పినా అలా అయిపోద్దనమాట. ఇది మంచిగా మనం బాగా తిప్పాలనమాట. ఎట్లా అంటే చిన్నగా కట్ చేసుకుంటే టైం పట్టేస్తుంది. మిక్సీలో అయితేనే మంచిగా వస్తుందన్నమాట. అప్పుడు మనం చేత్తోలా నలిపిన నలగదు ఇది. ఇది వేరు కదా. దీంట్లో కొంతమంది బంగాళదుంపని ఉడకపెట్టి కలుపుకుంటారు. లేదంటే
కార్న్‌ఫ్లోర్ కానీ, కొంచెం మైదా కానీ ఎక్కువ వేస్తారన్నమాట. కొంచెం స్టిక్కీగా ఉండాలి కదా! మనం ఇలా ఉంటే మన పుల్లకి అంటే ఏదైతే ఐస్ క్రీమ్ పుల్ల ఉందో దానికి పట్టదన్నమాట. కొంచెం అంత కలర్ ఏసుకోండి. మరేం కాదు చిటికెడేస్తే బోలెడంత కలర్ వస్తుందన్నమాట దీనికి. సో, లైట్‌గా వేసుకొని దాంట్లో చెప్పాం కదా! కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. కానీ సాల్టు సరిపడగా ఏసుకోకపోతే టేస్ట్ మనకి కావాలి కాబట్టి కొంచెం అంత పసుపు లైట్‌గా, దాని తర్వాత కారం కూడా చెప్పాను కదా! కారం మీకు సరిపడా అండి. మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోండి మరి. కొంచెం కమ్మగా ఉండాలి కాబట్టి హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత కారం కూడా మీకు కారంగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ వేసాను. మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. చూసారు కదా! నేను చెప్పిన విధంగా ఇట్లాగా కలుపుకోవాలన్నమాట. మనం ఏవైతే వేసామో అవన్నీ మసాలాలు ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. అలా చేతికి పని చెప్తూ గిరగిర తిప్పండే మరి. తర్వాత కార్న్‌ఫ్లోర్ ఉంది కదా! మీకు చూసుకుని సరిపడగా వేసుకోండి. నాది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఒక 1, 2, 3, 4, 5, 6 స్పూన్లు వేసాననమాట. మైదా కూడా సేమ్ 6 స్పూన్లు, గోధుమ పిండి 6 స్పూన్లు, కొంచెం వరిపిండి 2 స్పూన్స్ అట్లాగా. ఈ పిండిలన్నీ వేస్తే ఏంటంటే మనకిది ఏదైతే ఐస్ క్రీమ్ పుల్ల ఉందో దానికి ఇలా పడుతుందనమాట. లేదంటే పట్టదు. బంగాళదుంపది పేస్ట్ కూడా వేసుకుంటే చక్కగా ఇముడుతుందనమాట. బాగుంటుంది. ఏదైతే మనం ఇవన్నీ వేసుకున్నామో మనకి తెలిసిపోద్ది ఇలా చేస్తే పడుతుందా విడిపోతుందా అని. అప్పుడు మళ్ళీ మనం శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి వేసుకుంటే కొంచెం అన్నిటికి పడుతుంది. దీన్ని ఇలా పకోడీల కింద వేసుకోవచ్చు. లేదంటే ఇట్లా నేను చెప్పిన విధంగా కోడిగుడ్డు కానీ చికెన్ కానీ చికెన్ షేప్ అట్లా చేసుకోవచ్చు అనమాట. నేను మంచిగా ఉప్పు కారాలన్నీ కలిసేలా కలుపుకున్నాను కదా! చూసారు కదా! ఇలా ఒక ఐస్ క్రీమ్ పుల్ల తీసుకొని పెడతాను కానీ ఉండలేదు. ఉండకపోతే ఏంటి అర్థం? మనం ఇందులో వాటర్ ఎంత పిండుకున్నా లైట్‌గా ఉంటదండి. మన పిండిలేసినా నీళ్ళు వేయాల్సిన పని లేదు. చూసారు కదా! నేను ఫస్ట్ మిల్ మేకర్‌లతో పకోడీలా వేశాను. ఎంత బాగా వచ్చినాయో కరకరలాడుతూ చాలా బాగున్నాయి. ఇలా కాకుండా ఇంక చూసారు కదా! కొంచెం శనగపిండి వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇట్లాగా పుల్లకి పట్టాయనమాట. అప్పుడు దీన్ని బంగాళదుంప పేస్ట్ వేసినా ఇట్లా వచ్చేస్తాయండి. మీడియంలో పెట్టుకొని వేసుకోవాలనమాట. వేసుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలి. ఐస్ క్రీమ్ పుల్ల చికెన్ లాలీపాప్స్ లాగా ఎంత నిగనిగలాడిపోతూ బాగుంటాయన్నమాట. మీడియంలో అలా మనం వేయించుకుంటే గోల్డెన్ కలర్ వస్తాయి కదా! అప్పుడు మనం ఇందులో ఉడికింది ఆల్రెడీ మనం దీన్ని ఉడకబెట్టాం. సో, మనం వేయిస్తున్నాం అనమాట. మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అది వేగిన తర్వాత మనం హైలో పెట్టుకుని త్వరగా తీసేయాలి. సిమ్లో పెట్టి తీస్తే నూనె లాగేస్తాయి అన్నమాట. సో, నా టిప్పు హైలో పెట్టి అప్పుడు మనం ఏవైతే లాలీపాప్స్ ఉన్నాయో చికెన్ లాలీపాప్స్ తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుని దాని తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టి దాంట్లో వాటర్ పోయేంత వరకు హైలో పెట్టి దీన్ని ఏంటంటే హైలోనే పెట్టి మనం వేయించాలన్నమాట. హైలో పెట్టి వేయిస్తే బాగుంటుంది. ఇలా ఉత్తినే కూడా తినేయచ్చండి మనం ఇట్లాగా సాస్ వేసుకుని. మీకు చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉత్తినే తినొచ్చు. లేదంటే ఇట్లా సాస్‌లా చేసుకొని కూడా తినొచ్చనమాట. రకరకాలుగా వెరైటీగా చేసుకోవచ్చు. అందరూ ఒక్కొక్కటి చూపిస్తారు. కానీ నేను ఒక దాంట్లోనే ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అన్నది చూపిస్తున్నాననమాట. ప్రతిదిని ఎందుకులేండి అని ఇట్లా చేస్తున్నాననమాట. సో, అర్థం చేసుకొని చూస్తారని ఆశిస్తున్నాను. చూసారు కదా! మనం ఏదైతే కళాయి పెట్టామో ఆ కళాయి బాగా వేడెక్కింది. ఇదేంటంటే కొంచెం దళసరిగా ఉందని నేను ఇది పెట్టుకున్నాను అనమాట. మనం పక్కన మరగపెట్టిన ఆయిల్ ఉంది కదండీ! ఆ మరుగుతున్న ఆయిల్ వేసాననమాట. మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉందో ఆ ఆయిల్‌లో అనమాట. ఆ ఆయిల్‌ని దీంట్లోనే అల్లం ముక్కలు కానీ, చిన్న వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా అంత జీలకర్ర, దాని తర్వాత కొంచెం సాల్టు, లైట్‌గా పసుపు అన్నది వేసుకుంటే మంచిది. లైట్‌గా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్,
కొంచెం కరివేపాకు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కొంచెం అంతా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి నా దగ్గర వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు లేవు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాననమాట. ఇట్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. మంచిగా దాంట్లో ఆ వేడి మీద ఆ వేడి వేడి నూనెలో బాగా డీప్ ఫ్రై చేయాలనమాట. హైలో పెట్టి డీప్ ఫ్రై చేస్తే మంచిగా కుక్ అవుతుందనమాట. చూసారు కదా ఎట్లా వేడెక్కి బాగా హైలో చూసుకుంటూ ఉండాలి తిప్పుతున్నప్పుడు, లేకపోతే మాడిపోతుంది త్వరగా. తర్వాత మనకు కావాల్సింది కారం, మసాలాలు కదండీ. తర్వాత సాసులు, మీ దగ్గర ఏ సాసులు ఉంటే ఆ సాసులన్నీ ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్, షెజ్వాన్ సాస్, ఇలాంటివి మసాలా, మ్యాగీ మసాలా కానీ, చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, మటన్ మసాలా కానీ, ఇంక ఏది ఉంటే అదనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. కారం కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. తర్వాత కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదండీ. కార్న్ ఫ్లోర్లో ఒక 2 స్పూన్స్‌లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత నేనైతే చెప్పానో ఈ సాసులన్నీ వేసుకొని ఒక హై ఫ్లేమ్‌లో మనం వేయించుకోవాలనమాట. మాడకుండా మంచిగా వేయించుకుంటే ఇవన్నది బాగా మగ్గుతాయన్నమాట. చూస్తున్నారు కదా, ఈ హై ఫ్లేమ్లో మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ఏంటంటే మన థిక్నెస్ వస్తుందన్నమాట మంచిగా. కాబట్టి నేను కార్న్ ఫ్లోర్ కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మసాలాలు, మీ దగ్గర మ్యాగీ మసాలో లేకపోతే మటనో చికెన్ మసాలాలు, గరం మసాలా, లేదా ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం అంత షుగర్ ఏంటంటే స్వీట్నెస్ ఇస్తుంది, బాగుంటుంది. టేస్టీ సాల్ట్ వేసుకోవచ్చు. హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు. అవన్నీ వేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ వాటర్, ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను తక్కువ వేసాను. తక్కువ వేయడం వల్ల ఏంటంటే ముక్కలకి మురగవన్నమాట. ఇవి నా చికెన్ లాలీపాప్స్లా ఉన్నాయి కదా, ఆ ముక్కలు ములగాలంటే కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. సో నేను అప్పటికప్పుడు వాటర్ వేసి తిప్పుతుంటే చూసారా థిక్నెస్ ఎట్లా వచ్చేస్తుందో బాగానే. ఈ స్టేజ్లోనే మనం ఏదైతే వేయించుకున్నామో ముక్కలు అవి పెట్టేసేయాలన్నమాట. అవి పెట్టేస్తే అవి వేసేస్తే దాంట్లో వేసేసి తిప్పితే ఈ థిక్నెస్ అన్నది వాటికి పట్టి జ్యూసీగా బాగుంటుంది. లోపల క్రంచీగా, పైన సాసెస్గా అచ్చు చికెన్ లాలీపాప్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అందుకనే అన్నది నేను చికెన్ కాదు, చికెన్ లాంటిది కానీ చికెన్ కాదు, ఎగ్ లాంటిది కానీ ఎగ్ కాదనమాట. అంత వెరైటీగా ఉంటుంది. బాగుంది. ఫస్ట్ టైం చేసిన, టేస్టీగా వచ్చింది. ఇది నా సొంతంగా చేసుకున్నాను, తిన్నాను, సక్సెస్ అయిందనమాట దేవుడి దయ వల్ల. నారాయణ గోవింద వాసుదేవ. చూసారు కదా, ఇట్లా మంచి కలుపుకొని నేను చెప్పాను కదా సాస్ అన్నది కొంచెం ఎక్కువ కావాలి. కార్న్ ఫ్లోర్ వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ అలా సరిపోను. సో ఇలాగైనా నాకు సరిపోయింది. ముక్కలన్నిటికి పట్టించేసాను. పైనేమో మంచిగా జ్యూసీగా ఉంటుంది, లోపలేమో క్రిస్పీగా ఉండి బాగుంటుందన్నమాట. చికెన్ బయట తిన్నట్టే ఉంటుంది. చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చితే కనుక చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో చికెన్ కానీ చికెన్ లాలీపాప్, ఎగ్ కానీ ఎగ్, అదేనండి వెరైటీగా చేశాను. ఎలా ఉందో మీరు చేసుకుని తినేసి చెప్పండి. చూసారు కదా, నేను ఇది హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల త్వరగా కూడా ఇంకిపోయిందనమాట. ఇది ఏంటంటే కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకుని కొద్దిసేపు, అంటే ఇది ఎక్కువ ఉడికినా మెత్తగా అయిపోయి ఊడిపోద్దనమాట. అలాగని మరీ ఎక్కువ ఉడకపెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లోనే మంచిగా చేయాలి. ఇరిగిపోద్దేమో అని నేను మెల్లిగా తిప్పుతున్నాను అనమాట. కొంతమంది పట్టపట్టని కొడతారు కళాయికేసి, అలా కొట్టకూడదు. అలా కొట్టకుండా ఇలా నిదానంగా ప్రధానంగా చేసుకోవాలన్నమాట. అలాగే మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్లో వెరైటీ రెసిపీస్ ఇలాంటివి మరిన్ని రాబోతాయి అన్నమాట. ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇంకా లేట్ ఎందుకండి, ఈ చలికాలంలో మంచిగా చేసుకొని ఎంజాయ్ చేయండి. చూసారా గుడ్లులాగే ఉంది, నిజంగా గుడ్డు అనుకుంటారు కానీ గుడ్డు కాదు. చికెన్ లాగే ఉంది కానీ చికెన్ కాదు. అదే కదా మన స్పెషాలిటీ. ఇంకేంటండి, చలికాలంలో మంచిగా చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం.